హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ ప్రిన్సెస్. నేను మీ స్వీటీ. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. చలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 2 kgs చికెన్కి 2 kgs రైస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చికెన్ మొత్తం మసాలా వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 3 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ జీరా పౌడర్, 1 స్పూన్ పసుపు, అల్లము ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. బిర్యానీలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం అయితే మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, బిర్యానీ ఆకు, 2 kgs చికెన్కి 3 లెమన్స్ పిండుకుందాం. నాలుగు స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఇది. ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ బిర్యానీకి పట్టేటట్టు కలుపుకుందాం. ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది బిర్యానీ టేస్ట్ అంతా, ఎందుకంటే ప్రతి ముక్కకి ఈ మసాలాలన్నీ పట్టాలి. ఇట్లా పట్టడం వల్ల మంచిగా పీస్ అనేది టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క పీస్కి మంచిగా మసాలా అనేది పట్టాలి. ఇట్లా మసాలాలన్నీ కలిపిన తర్వాతకి ఇప్పుడు 2 kgs చికెన్కి 1/2 kg కర్డ్ వేసుకుందాం. సేమ్ ఇందాక ఎలా మిక్స్ చేసుకున్నామో ఇప్పుడు కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచి గ్రేవీ వస్తుంది. కేజీ చికెన్కి 1/2 kg పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం 2 kgs చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg కర్డ్ వేసుకుంటున్నాం. కసూరి మేతి వేసుకున్నాం. వేయండి కసూరి మేతి. కసూరి మేతి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చీలు ఇలానే వేసుకోండి, కట్ చేసుకోకండి. పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాతకి కొత్తిమీర, ఫైనల్గా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 అవర్ ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి కోసం వాటర్ పెట్టుకున్నాం. వాటర్ హీట్ కాగానే ఈ మసాలాలన్నీ వేసుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి.
ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ ఎందుకనంటే రైస్ పొడి పొడిగా ఉండడం కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ రైస్కి బట్టి మంచి టేస్ట్ ఉంటుంది. సాల్ట్, రైస్ వేసే ముందు ఈ వాటర్ని టేస్ట్ చేయాలి. ఉప్పగా ఉండాలి. నాలుకకి సాల్ట్ టేస్ట్ అనేది తెలియాలి. అప్పుడు రైస్కి సాల్ట్ అనేది బట్టి మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ ఎసరు మరుగుతుండగా రైస్ వేసుకోవాలి. ఈవెన్గా ఉడికేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 70% ఉడికించుకోవాలి రైస్ని. మనం కరెక్ట్ టైంకి రైస్ తీసుకుంటేనే బిర్యానీ చక్కగా వస్తుంది. లేకపోతే మెత్తగా ఆనన్న అవుతుంది, లేకపోతే పలుకు పలుకుగా ఆనన్న ఉంటుంది. అందుకనే కరెక్ట్ టైంలోనే రైస్ తీసుకోవాలి. ఇప్పుడు 70% ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా రైస్ అంతా చికెన్ మీద చల్లుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ నీట్గా చల్లుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ చల్లుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నా. 2-3 స్పూన్స్ చల్లుకొని కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకుందాం. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుందాం. మనం ముందుగా ఎలా నీట్గా వేసుకున్నామో రైస్ సేమ్ అలాగనే రైస్ వేసుకుందాం. మిగతా రైస్ అంతా వేసుకుందాం. సమానంగా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ ఆనియన్స్, ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నం మంచిగా పలుకు. ఈ నెయ్యి నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా. రైస్ మొత్తం మొలకలుగా మంచిగా కావడం కోసం. కొత్తిమీర, పుదీనా, రైస్ ఉడికించిన వాటర్ 1 కప్పు పోసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ కలర్. దమ్ కోసం ఇప్పుడు చపాతీ పిండిని క్యాప్ చుట్టూ ఇలా పెట్టుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా. క్యాప్ ఇప్పుడు ఈ పిండి ఉన్న సైడ్ గిన్నె ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు 45 మినిట్స్ దమ్ చేసుకుందాం. బిర్యానీ రెడీ అయింది, చూద్దాం. చూద్దాం. రైస్ అయితే పుల్లలుగా వచ్చింది. వావ్.